పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. గడచిన విషయాల గురించి వాళ్ళు ఆలోచించకుండా చూడండి. పెద్దవాళ్ళు కూడా అది ఆలోచన చేస్తారు. తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు వింటూ ఉంటారు. మన నోట ఎంతసేపు అప్పుడు పెళ్ళప్పుడు మీ వాళ్ళు మాకు ఏం పెట్టారు అని భార్య అందరికీ, అమ్మ పెళ్లి జరిగి 8 ఏళ్ళేది 20 ఏళ్ళు లేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం ఇక్కడ గొడవ? పెళ్ళప్పుడు మీ వాళ్ళు మాకు ఏం పెట్టారు అంటే అత్తగారికో మావగారికో వాత. ఆయన ఏమంటాడు, మీ వాళ్ళు ఏమైనా పెట్టారంటే ఇక్కడ చీపురు చాట అంటాడు ఆయన. ఈ గొడవ పిల్లలు వింటారు. కాబట్టి ఇవాళ ఏమిటో తెలుసా, నేను ఈ మధ్య కొత్త వార్తలు వింటున్నానండి, విషాద వార్తలు. ఏమిటో తెలుసా, యువతరంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోమని చెబుతున్నారండి. మేము పెళ్లి చేసుకోం, వద్దు అంటే తల్లిదండ్రులు మొహం మీరు కొట్టుకు చెప్తున్నారుగా, మమ్మల్ని కూడా అలాగే చావమంటారని అడుగుతున్నారు. ఇది వాళ్ళ అనుభవం. వాళ్ళని తప్పు పట్టగలమా మనం? ఎందుకంటే వాళ్ళ ముందే దెబ్బలాడుకుంటున్నాం, మనం వాళ్ళ ముందే అభిప్రాయ భేదాలు ప్రకటించుకుంటున్నాం. కనీసం కాస్త ఆగుదాం, పిల్లలు వెళ్ళే వరకు ఆగుదాం, తలుపు వేసిన తర్వాత ఎవడ కాళ్ళలో పట్టుకుందాం కావాలంటే అని లేదండి. అని ఎంత మాటైనా ఆయన మోగుండి, ఎంత మాటైనా ఆయన భార్యని. తాళిగట్టిన భార్య మీద ఎంత కోపం వస్తే మాత్రం అలా అశ్లీలంగా ఎలా మాట్లాడతామండి? తాళిగట్టాం ఆవిడకి, ఆవిడ మనకి అంకితమై ఉంది. ఆవిడ సీత అయితే మనం రాముడే ఖచ్చితంగా. ఎంత మాట అంటావు, ఎలా అంటావు? తాగితే మాత్రం అంటావా? ఆ మాట పిల్లలు వింటే వాడు పెళ్ళాన్ని అలాగే అంటాడు, మొత్తం పరంపర. అందుకని గతే లోకేన కర్తవ్యగా, గడిచిన విషయాలు ఎప్పుడు మాట్లాడొద్దండి. సంసారాల్లో, జీవితాల్లో, చదువులో, ఎక్కడైనా సరే గడిచింది మాట్లాడద్దు.